అమ్మగారు, బాబు గారు, బక్కాళ్ళం, పిల్లా జల్లా గలవాళ్ళం, మమ్మల్ని ఇట్లా బతకనండి, మా పొట్ట మాత్రం కొట్టకండి. ఏమిటాయా మాటలు? లక్షణంగా పిల్లోని చదివించి వృద్ధిలోకి తీసుకొస్తావయ్యా. అన్ని తెస్తారు, బాగానే ఉంది. ఆడి రేతరెక్కల మీద బతికేవాళ్ళం. మా గతేం గాను. మా అమ్మ బాబు పోయాక మా అక్క బావ నన్ను ఎంతో ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళని దేవుడు లాక్కపోతే ఈ రాజాయే మమ్మల్ని వాడుతున్నాడు. ఇప్పుడు మీకు కన్ను కుట్టి వాడిని కూడా లాక్కపోతే. ఏమయ్యా రాయిలా ఉన్నావు? కుర్రాడి కష్టం మీద బతుకుతున్నా అని చెప్పడానికి సిగ్గులేదు? కష్టపడి పనిచేసి గడించుకోలేవు? అయ్యో, కష్టపడలేక కాదండి. అందరికీ జలగండం పావుగండం ఉంటే నాకు పనిగండం ఉందంట. కిరాయికి పని చేస్తే డామ్మని చచ్చిపోతాను. అదే నాకు వాడకు భయం. అలాగా పాపం. ఏడ్చినట్టుందా నీ పిచ్చినమ్మ కళ్ళు నువ్వును. అయినా మాకెందుకు నిన్ను ఉసురు పెట్టి తీసుకెళ్ళావా? అయ్యో, నీకు కావలసినంత డబ్బిస్తావయ్యా. అన్నపూర్ణ, ఏమిస్తారమ్మా? అయినా మీరు ఇయ్యాలిస్తే నాకు ఎన్నాళ్ళు వస్తుంది? మాటి మాటికి అడుక్కోవడానికి మీ దగ్గరికి నేను రాలేను. మీకు తెలుసో లేదో నాకు వల్లమాల రోషం. తెలుస్తానే ఉంది రోషం. అది కాదయ్యా, నీకు నీ కుటుంబానికి ఏ లోటు రానివ్వ. అన్నపూర్ణ నువ్వుండు. చూడబ్బాయి, ఒక పని చేద్దాం. నీకు ప్రతి నెల 100 రూపాయలు మనేద్ర చేస్తాం. నీ పిల్లల చేతికి అంది వచ్చే వరకు ఇది ఏర్పాటు. ఏమంటావు? మహాప్రభువులు తమ్ముడు అడగటం నేను కాదంటా ఉన్నా. దండలయ్య గారు, దండలమ్మ గారు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అయ్యగారు, 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 ఓ అయ్యగారు, నిన్న మనవి మనేతలు పంపొద్దు. రేట్లు పెంచేశారు. ప్రతి నెల 1వ తారీఖు నేనే వచ్చి మీ పాదాల దగ్గర వాళ్తాను. పిల్లలు చూసినట్టు కూడా ఉంటుంది. అలాగే. అయ్యగారు, ఊళ్ళో శిలరప్పులు చాలా ఉన్నాయి. ఏదైనా కాస్త భయానా ఇవ్వండి పాపం. ఎంత గారు? 100 రూపాయలు చాలా? సరే ఇంటికి పద. ఒప్పుకోను. వీల్లేదు, నేను ఒప్పుకోను. నేను అసలే ఒప్పుకోను. అట్టంటే ఎట్టాగర్రా? బాగా పెద్దింటికి వెళ్తే సంతోషపడాలా. చాలా పెద్ద చదువులు చదివి పెద్ద గవర్నర్ అయి పెద్ద కార్లో రావాలని చెప్పాలా. అయ్య గారు, అమ్మగారు గారు, లచ్చే సామాన్ సర్దావా? అయ్యగారు, ఇది మా ఇంటి ఆడది లచ్చి. దండం స్వామి. నమస్కారం బాబు గారు. కూర్చోండమ్మా. పర్వాలేదమ్మా. రాజా, అదృష్టం అంటే నీదేరా. మీ అమ్మని నాన్నని తలుచుకొని మొక్కుకో. ఆళ్లే స్వర్గానికి వెళ్ళి నీకోసం చల్లని తల్లిని తండ్రిని పంపించారు. అమ్మా, నీకేం అభ్యంతరం లేదుగా? ఎంత మాట బాబు గారు, ఇది మా అదృష్టం అనుకుంటుంటే. మరి బయలుదేరదామా? ఆ రాజా, బట్టా సర్దుకున్నావా? చిలుగుడ్డలుండే ఇంటికి వెళ్తుంటే అలుగుడ్డలు ఎందుకే? అట్టి పెట్టి నేను వేసుకుంటా. నువ్వా? అమ్మగారు, బిడ్డలు తల్లి తండ్రి లేనోళ్ళు తెలియక తప్పులు చెప్తే మన్నించండి. కంటికి రెప్పలా చూసుకుంటాం. బిడ్డల్ని ప్రేమగా పెంచాలనే ఆశతోనే కదా తీసుకెళ్లేది. అమ్మగారు, నాదో చిన్న మనవి. మా రాజా పర్లేదు గాని చిన్న బిడ్డ రాగ మట్టుకు రాత్రులు పక్క పాడు చేస్తుంది. అందుకని పడుకోబోయే ముందలా. అలాగే. కానీ వడ్డీ వచ్చేస్తుంది, తొందరగా పద రాజా. వెళ్ళొస్తాం మావయ్య. వెళ్ళొస్తాం అత్తయ్య. నా బంగారు తల్లి, మాట చెప్తే అట్ట ఇనుకోండి, బుద్ధిగా ఉండండి. వాళ్ళు పసిబిడ్డలు, వాళ్ళ ఆపేక్షలు అటువంటివి. వాళ్ళని ఏమనకు. రా రాజారా. I am telling you for the last time, you must stay. I must go. You must stay. I must go. You must stay. I must go. చెప్పండి కదా, you must stay. You tourist, I guide. Get out. Only 1 rupee. రే రాజా, Oh. వాళ్ళ కూర్చు చూపిస్తావా? నీ పాత బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా. ఏమండి? బాగుంది, అన్నవంత అయిపోయింది. ఇక చెల్లెలా? ఏదో చిన్న పిల్లలు కదండి. మీరు వెళ్ళి బిల్లు కట్టండి, నేను పెట్లు సర్దుతాను. మన ఊరు వెళ్ళిపోతే అన్ని అలవాట్లు అయిపోతాయి. అవునవును. ఏ డ్రైవర్, 1 గంటలో ఊరు బయలుదేరాలి. కారు పెట్రోల్ కట్టరా చూడు. మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఈ మేనేజర్కి ఏం పని లేదు. ఒక్కరోజు ఊరు వదలడం భయం. బాణల్లా గుర్తించేస్తాడు. మన కొత్తమ్మ అంటే మనమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి మన కోసం ఈ అమ్మను పంపింది.
ఏమండి ఏమిటి ఎలా ఉన్నారు? తలనొప్పిగా ఉందా? పిడుగు లాంటి వార్త. ఈ ఉదయం మా ఫ్యాక్టరీలో గొప్ప అగ్ని ప్రమాదం జరిగిందట. కొత్తగా కట్టిన 2 షెడ్లు పూర్తిగా తగలబడిపోయాయి. మంటలార్పే ప్రయత్నంలో 7 వర్కర్లు గాయపడ్డారట, ఆసుపత్రిలో చేర్చారట. టెలిగ్రామ్. అయ్యయ్యో, ఏమిటి ఉపద్రవం? భగవంతుడా, ఏమిటి అగ్ని పరీక్ష? ఏమిటండి వాళ్ళు ఇంకా అలా చూస్తున్నారు? ఏం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మళ్ళీ ఏమొచ్చింది? ట్రంకాల్ సార్. హలో హలో, ఎస్ ఎస్ జగన్నాథం స్పీకింగ్. వాట్? అరే, అలాగా వచ్చేస్తున్నా. అలాగే ఇప్పుడే వెంటనే బయలుదేరుతున్నా. రామచంద్ర, ఏమిటండి ఏం జరిగింది? ఏం చెప్పమంటావు? ఆ గాయపడ్డ వర్కర్స్ లో 2 సావు బ్రతుకుల్లో ఉన్నారట. మేనేజర్ తల మీద దూరం పడి కంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ వచ్చిందట. పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యయ్యో, త్వరగా వెళదాం పదండి. వెళదాం, వెళ్ళాల్సిందేగా. రాజా, చెల్లెలు తీసుకున్నట్టెళ్ళి కాసేపు ఆడుకోండి నాయన. అన్నపూర్ణ, గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అన్నారు. దేనికైనా శుభయోగం శుభలక్షణం ఉండటం అవసరం, చూసుకోవడం మన అవసరం. ఏమిటండి మీరనేది? ఏం లేదు, ప్రస్తుతం ఈ పిల్లలకి రోజులు బాగా లేవనుకుంటాను. నిన్న తల్లిని పోగొట్టుకున్నారు. ఇవాళ మనం పెంచుకోవాలనుకుంటే వీళ్ళు కాలు పెట్టగానే మన మీద ప్రళయం విరుచుకుపడింది. 2 నిమిషాల తేడాలో 2 ఘోర వార్తలు విన్నాం. వీళ్ళని ఇంటికి తీసుకెళ్తే ఇంకెన్ని కష్టాలు వస్తాయని భయంగా ఉంది. ఏం మాట్లాడమే? నేను చెప్పింది నిజమే, నువ్వు ఒప్పుకుంటావా? ఇలాంటి మాటలు మీరే ఉంటారు, అలాగే అంటారు. బిడ్డ పుట్టగానే ఏం జరిగినా ఆ వేళ విశేషం అనేస్తారు. కానీ మన గ్రహచారం బాగులేకపోతే వాళ్ళేం చేస్తారని ఎందుకు ఆలోచించరు? అశుభయోగం మనకే రాసి పెట్టుండొచ్చుగా. కావచ్చు. ఇంక ఈ విషయంలో నువ్వేం చెప్పినా నాకు నచ్చదు. కానీ కాదు కూడదనంటే నీ మాట ఏనాడు కాదని. కర్మ ఎలా ఉంది? నా సంగతి ఎలా ఉన్నా రేపు ఇంకేదన్నా జరిగితే అన్నిటికీ ఆ పసిబిడ్డల్నే అంటారు. వాళ్ళ మీద మీకు అసహ్యం ద్వేషం కలుగుతాయి. తోరు లేని ఆ పసికందుల మీద ఇప్పటికి పడ్డ నిందలు చాలు. మంచిది, నే వెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టిరానా? ఎందుకు? ఊళ్ళో అందరికీ ఊరు దారి చూపించే వాళ్ళకి మీ సాయం అక్కర్లేదు, పెడతారులేండి. ఇంతకు దురదృష్టం శని వాళ్ళవి కావు. నా రోజులు బాగులేవు. అవును, 9 మాసాలు మోసి ఒక బిడ్డను కని నేను ఒక తల్లిని, ఆడదాన్ని అనిపించుకునే భాగ్యం నాకెలాగో లేకపోయింది. వాణి ముత్యాల వంటి బిడ్డను దొరికితే వాళ్ళని పెంచే అదృష్టం వచ్చినట్లే వచ్చి చేసారిపోయింది. దురదృష్టవంతురాల్ని నేను, వాళ్ళు కారు. నీ మనసేం బాగాలేదు, ఆవేశంలో ఉన్నాం. సరే డ్రైవర్ సార్, పిల్లలేరి? ఇప్పుడే వెళ్ళిపోయారండి. మీతో మీ ఇంటికి రాము అని చెప్పన్నారండి. అలాగా? బాబు గారు, పిల్లలు ఏమైనా కోప్పడ్డారా? లేదే. ఏ? కళ్ళనీళ్ళు పెట్టుకెళ్ళారులేండి. కోసం ఎదుగుతున్నాను. ఎక్కడికి పోయా? చూడు, రప్పు చూడు. నీ బాణీ కాలేదు, కాండబ్బు రాలేదు, పక్క సక్కడం కూడా చల్లలేదు. ఇదిగా ఇందా. ఇదిగో అవ్వా, బోణి గీని అన్నావంటే జాగ్రత్త. నాది శని చెయ్యి, నా జోలికి రాకు. నీ ఫ్యాక్టరీలు కూడా కాలిపోతాయి. రాజా, ఏంట్రా ఏంటా పిచ్చి మాటలు? నిన్నంత మాట అన్నాళ్ళు ఎవర్రా? ఎవడా అన్నాడు? ఆయనకి జరిగింది నా గ్రహచారం బాగోలేదట. నీది కాదు, నిన్న అన్నాడు ఆచారం బాగాలేదు. పెద్దదాన్ని నేనే చెప్తున్నాగా. నీ ఎంత రాజా భూమి మీద ఇంకోళ్ళు లేడు. ఇయ్యాలు కాపోనా రేపన్నా నా మాట వాళ్ళు రాకద్దు చూడు. ఇదిగో ఇదిగమ్మ తీసుకో. దారాధ ఏంటి? గ్రహచారం అంటే డబ్బు. కదా మరి ఎక్కడికి పోతున్నావు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని అన్నావు కదూ? అవును, నీ వెంటే వస్తాను. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయా? నిన్ను వదిలిపెట్టి వెళ్ళగలనా? అమ్మా, ఏందర్రా ఈ వరస? ఇంతే, మాకన్నా వద్దు వద్దు వద్దా. యథావేషాలు వేయొద్దు. ముద్ద మింగుతారా లేదా? లేదు, చేస్తున్నాం. సరే,
పసిపిల్లలకు కూడా ఆయుధాలు చేతికిస్తున్నావే ఏం కావాలరా ఏంటి చెప్పలా కాదు బాబా రాజా కావాలి నాకు అంతే ఒకసారి అసలు ఎందుకు పంపించావు అది సన్యాసి నేను ఎక్కడ పంపించారా ఆ మహారాజు ఏదో ముసలి పడి అడిగారు వాళ్ళు వెళ్ళారు ఎంత నీతో చెప్పారా అంత కరెక్ట్ గా చెప్పలేదు అనుకో మరి ఎందుకు పంపించావు ఎవరు అడిగి పంపించావు అరే బెతాడా నువ్వు ఊరుకున్నా నువ్వు కూడా అడుగు నేను ఇంకా కాపంగా ఉన్నాను చాలా ఓరి నాయనో అవురా కలికాలం నువ్వు డబ్బులు తీసుకుని బావని అమ్మేసి నోరు మూయవా అవును అమ్మేశావు ఇది అన్యాయం ఈ బిడ్డలు అడిగితే నువ్వు అమ్మగలవా మమ్మల్ని కూడా అమ్మేసే ఏమండి బిడ్డలు అడిగినట్టే ఊరోళ్ళు కూడా అడిగితే ఏం సమాధానం చెప్పగలం ఎవరో అడిగేది ఏమని అడుగుతారే నేనేం బిడ్డలను గొంతు పిసికి నూతులో పారేయలేదు రాజాలాగా బతకంటారని చెప్పని లక్షాధికారికి పెంపకం ఇచ్చాను సర్లే నా అక్క బిడ్డలకు నేను మంచి చేశా కానీ సేడేం చేయలేదు వాళ్ళు తీసుకెళ్లి బావని రోజు దెబ్బలు కొడితే రాజా రాజా ఏడ్చి బావిలో పుట్టి చచ్చిపోతే ఎందుకు నేను చచ్చినట్టు ఏడుస్తారు వచ్చేసారా మాట్లాడేరా లేదు మావయ్య మా గ్రహచారం బాగోలేదట అదృష్టం బాగోలేదట అందుకని వాళ్ళకి భయం వేసింది నేను రాధా వచ్చేసాం ఎట్టట్టా అంత మాట అన్నారా ఆలగాయచారం బాగోకే ఆ మాట అన్నారు బాగో తొందరపడ మాక చెప్పకుండా వచ్చేసావురా వాళ్ళు ఇంకేం అడగలేదుగా దేని గురించి అయింది అయింది ఇంకా గొడవ వదిలేద్దాం ఇదిగో ఏమయ్యో ఇప్పుడే చెబుతున్నా ఎవరైనా సరే బిడ్డలు అడిగితే ఇచ్చేది లేదు రామ్మ పోతుంది గాని రా రాజా ఇక మీదట నిజంగా పంపకూడదమ్మా పంపలేరా బావా ఇంకిక్కడే ఉంటాడు అయితే నాకు ఆకలిస్తుంది రా రాజా రాము మళ్ళీ వచ్చారు మమ్మల్ని పంపొద్దు మావయ్య నేను అన్నం తింటున్నాను రా ఉందమ్మా బాబు బిడ్డలిద్దరూ ఇంటికి చేరారా అని అయ్యగారు అడగమన్నారు. వచ్చారు చూసావుగా సరే కానీ అయ్యగారు ఇంకేం అడగలేదుగా ఇగో ఇంకెంత డబ్బు ఇచ్చినా అమ్మరండి అని చెప్పు తీసుకో వెళ్ళు అయితే నిజంగానే అమ్మేవన్నమాట పాడు బుద్ధులకైనా అద్దు ఆపు ఉండాలి నావేం పాడు బుద్ధులు కాదు అదిగో ఆ గాడిదలి రే నా జేబులో డబ్బు దొంగిలిస్తావా తప్పు కదా ఏం కాదు నువ్వే బావని అమ్మేశావు ఆ డబ్బుతోటే మళ్ళీ బావని కొనుక్కుందామని తీసుకుని దాచాను అవును రాము రాజా నిన్ను అమ్మలేదురా నిన్ను పంపిస్తే ప్రతి నెల మన ఇంటికి 100 రూపాయలు పంపిస్తామన్నారు ఇది బయారా కింద తీసుకున్నాను అరే రే రే లక్షల ఆస్తి చేతుల దాకా వచ్చిపోయింది కదరా పోతే పోయింది మళ్ళీ సంపాదిద్దాం సరే నేను అనుకుంటే ఇట్టే సంపాదిస్తావు పని గంట ఉంది కానీ లేకపోతే నేను సంపాదించేవాడిని రాజా రాజా ఎంత పని జరిగిందిరా మీ అమ్మ కన్ను మూసిందటగా మా మంచి మనిషిలే చల్లటాడ తలుసుకోవాలి అవ్వా ఏడోకవ్వా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది ఏడవకూడదని అమ్మ చెప్పింది అవును బాబు నువ్వు ఏడిస్తే ఆమె ఆడున్నా కష్టపడుద్ది బాబు నీ సంపాదనలోనే 1-2 వెనకేసి అమ్మ చీటీ కట్టింది నీకు తెలుసు కదా ఆ డబ్బు నా కాడే పెట్టింది ఏ అవసరం వచ్చిందో నేను పరిగెత్తుకొచ్చా ఇదిగో బాబు లక్ష్మమ్మ వస్తా పైకి జాగ్రత్త మావయ్య చూసావా 100 రూపాయలు మా అమ్మ డబ్బు నా కోసం పంపింది ఇదిగో అత్తయ్య నువ్వు చెప్పిందే కరెక్ట్ పైన నుంచి మా అమ్మ అన్ని కనిపెట్టి చూస్తోంది అవును బాబు మీ అమ్మ చచ్చిపోయినప్పుడు సాగనంపటానికి 10 రూపాయలు గణించుకొచ్చావు ఆ 10కి 10 రెట్లు చేర్చి 100 రూపాయలు పంపించింది